సో చూసారుగా ఫ్రెండ్స్, అన్నవాళ్ళు అయితే ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి వచ్చేసి కింద పడుకున్నారనమాట. టైం వచ్చేసి 1:55 అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఎలా చెప్పాలి, చాలా అంటే చాలా కృతజ్ఞతలు, థ్యాంక్స్. ఇలాగ మీరు కామెంట్లు పెట్టారు కదా, అసలు ఆపద్దు బ్రో, చాలా బాగుంది, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, ఇలాగ మీరు ఎంకరేజ్ చేశారు కదా. సో ఒకవేళ నేను ఆపేసేవాడిని అయినా సరే, ఆ కామెంట్ల కోసం సరే నేను తిరిగి స్టార్ట్ చేసేవాడిని. అంత బూస్టప్గా ఉన్నాయి అనమాట, అంత చక్కగా, అంత ఇదిగా. సో అంత ఇప్పుడు మీ ఇల్లు ఆపేస్తుంటే ఎంత ఇదిగా చెప్తారు, వద్దు బ్రదర్ చేయండి, నాకు అవసరం, నా ఇల్లు నా కళ, అలాగో బ్రదర్ చేయండి, అది అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి, మేము బాగా వెయిట్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పేసి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ అందరి కోసమైనా సరే, ఇంకా నేను ఎలాగైతే అనుకున్నానో మనస్ఫూర్తిగా దాన్ని అలా ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నాకు ఎక్కువ రోజులు కూడా టైం లేదనమాట, ఇది 2 రోజుల్లోనే రెడీ చేయాలి. నాకు 2 రోజులు టైం ఉంది, అది ఒక స్పెషల్ అకేషన్ అనమాట. అదేంటన్నది కూడా నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేస్తా, చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఈ పైనంత చెత్త ఉంది, ఇక్కడ టెంట్ ఉంది, ఈ కర్రలు, మ్యాట్, ఈ చెత్త, పొయ్యి, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా నేను పీకేసి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసేయాలండి. ఇదంతా క్లీన్ అయితేనే నాకు నా ఇల్లు అనేది నేను ముందడుగు వేయగలను అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇదంతా ఇప్పుడు క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఎంతవరకు అయితే అంతవరకు నేను క్లీన్ చేస్తాను. ఎంత టైం అయితే చూద్దాం. 1:55కి స్టార్ట్ చేశాను. సో అది ఈ టైం ఎందుకంటే మాకు మ్యాక్సిమం నైట్ పూటే కుదురుతాయండి వీడియోస్. పొద్దున్న 1 గంట ముందు లేచి నేను షాప్కి వెళ్ళడానికైనా సరే, ఏమైనా పనులున్నా చూసుకోవడానికైనా సరే, పగలంటే అవ్వదు, పిల్లలతో ఇంట్లో పనులతో అవ్వదనమాట. నైట్ టైమే కొంచెం బెటరు, మేము ఏమైనా వ్లాగ్స్ ఏమైనా తీసుకోవాలన్నా కానీ. సో అందుకని చెప్పి మెయిన్ నైట్ పూటే ప్రిఫరెన్స్ అనమాట. మ్యాట్ వేసే వీడియో పెట్టమండి, మ్యాట్ ఎలా వేస్తారు అని చెప్పేసి అడిగారు కదా, ఇప్పుడు మ్యాట్ వేస్తున్నాను అనమాట. సో చూడండి. చూసారుగా, మొత్తం శుభ్రంగా ఊడ్చాను, బయట గీట మొత్తం. ఇంకొద్దిగా రేపు అటు సైడ్ కూడా ఊడ్చేది ఉంది, అది కూడా ఊడుస్తాను. ఊడ్చి ఇదంతా రేపు శుభ్రంగా కడిగేస్తాను, మొత్తం వాటర్ కొట్టేస్తాను. కింద డస్ట్ గిస్ట్ ఏమి లేకుండా మొత్తం శుభ్రంగా వాటర్ కొట్టాను అనుకో, పొద్దున్నే ట్యాప్లు వస్తాయి. ఎప్పుడైతే మోసుకోవాలి, ఎందుకు ఈ రిస్క్. పొద్దున్నే అనుకో మొత్తం శుభ్రంగా వాటర్ కొడితే మొత్తం మట్టి అంతా పక్క వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఇది పల్లం అనమాట, ఇలా ఉంటుంది. అటు కొట్టిన వాటర్ మొత్తం ఇటు దిగుతూ ఉంటాయి అనమాట. రేపు నేను మ్యాట్ వేసాను అనుకో, మళ్ళీ మ్యాట్లోకి వస్తాయి అనమాట. వానాకాలం అనుకో కింద నుంచి వెళ్ళేటట్టుగా, ఎందుకంటే డస్ట్ అంతా వెళ్ళిపోయింది అనుకో, వాటర్ వెళ్తే ఏం కాదు, డస్ట్ వెళ్ళి ఆగిద్దాం, రాళ్ళు వెళ్ళి ఆగుతాయేమో అని చెప్పేసి. సో రేపు శుభ్రంగా కడిగేస్తాను, మొత్తం కడిగేసి రేపు మ్యాట్ వేస్తాను అనమాట. ఇంకా అంత నీట్గా మ్యాట్ వేసి ఇది ఇక్కడ రెడీ చేస్తాను. I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. I'm never gonna look back. Cause damn, I was built to last.
move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same, 'cause that's what it takes. Pieces is a form of art. I'm never gonna look back, 'cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same, 'cause that's what it takes. చూసారుగా మొత్తం ఊడ్చేసా. ఒకసారి ఎంత క్లీన్ చేశానో చూపిస్తాను చూడండి. టైం ఎంత అయింది ఇప్పుడు? ఎంతసేపులో ఊడ్చాను చూద్దాం. 3:16 2 గంటలైందా? 1:50 చిల్లరక గంటన్నర. అమ్మ, మొత్తం 1 గంటన్నర పట్టింది క్లీన్ చేయడానికి. ఎంత నీట్గా క్లీన్ చేశాను చూపిస్తా చూడండి. ఇదంతా రేపు వాష్ చేస్తా, వాటర్ కొడతాను. తెల్లారి పంపులు వస్తాయి కదా, లోపలేం ఓడవలేదు అండి. లోపల నిన్న చూపించాగా, సారీ
నిన్నే ఊడ్చాను. అది చూసారుగా, చెత్త ఉన్నది మొత్తం తీసేసాను. ఇది ఫస్ట్ ఎలా ఉంటుందో నేను పెట్టాల్సింది ఇక మొత్తం అది చివరికి కుప్పేశాను. చూసారుగా, మొత్తం క్లీన్ చేసా. రేపు పొద్దున్నే మా ఆవిడ చూసి షాక్ అయిపోద్ది. అది ఇక్కడ దాకైతే చేశాను. మరి ఇప్పుడు ఏమైనా చేసే ఓపిక ఉంటుందా, కిందకి వెళ్ళిపోతానన్నది తెలీదు. చూస్తా, ఏమైనా ఉంటే కనుక చేస్తాను, లేదంటే కిందకి వెళ్ళి పడుకుంటాను. మొత్తం తగలబెట్టేస్తున్నా చెత్తని. బూడిదైపోతే వాటర్తో కింద కొట్టేయచ్చులేని, లేదంటే చాట తెత్తి కింద పడేస్తా. ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళరు. మూడు 24 చల్లగా ఉంది కదా, వెచ్చగా భలే ఉంది. చల్లగా ఉందిగా, వెచ్చగా బాగుంది. ఎప్పుడో ఒకసారి మంట పెడతాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ప్రతిరోజు మంట పెడితే కొంచెం డాబాకి ఏమన్నా ఎఫెక్టా, అది కూడా ఏమి ఉండదు. మొత్తం సిమెంట్ కంకరే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం డైలీ పెట్టాం కాబట్టి ఎప్పుడో ఒకసారి పెడతాం కాబట్టి, మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కాబట్టి మొత్తం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మంట పెడుతున్నాం అంతే. ఇంక మళ్ళీ ఇంకెప్పుడు మంట పెట్టాం. ఓకేనా? ఎప్పుడన్నా చెత్త ఎక్కువైందనుకో, 6 నెలలకో ఏమో ఒకసారి ఇంత అయిందనుకో కింద పడేస్తాం. లేదు పనికిరాని వేస్ట్ అది పడేయటం కూడా కుదరదు అనుకుంటే కనుక ఇలా కాల్ చేస్తాం. ఈ ఇంట్లో గద్దె దిగిన తర్వాత ఇది రెండోసారి కాల్చడమే. భలే వెచ్చగా ఉందండి బాబు. చలిగా వేసుకోవచ్చు. ఫోన్ హీట్ ఎక్కుతుందిలే. ఆ చెత్త మొత్తం తగలబెట్టేసి ఇంకా కిందకు వచ్చేసానండి పడుకుందామని. మొత్తం ఆర్పేసాను, మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పి. ఇంకా అది మొత్తం రేపు మార్నింగ్ లేచి శుభ్రంగా వాటర్ కొట్టి క్లీన్ చేసేస్తాను. ఫ్రెండ్స్, మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పాదాభివందనాలండి. మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలి. మేము ఇంకా మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. బాయ్.